Good morning, all of you. Those who are third BCom students, please listen to me carefully. Due to heavy corona, we have to conduct the online classes as per order of the university and our management. దీన్ని మనం తెలుగులో చెప్తే మనకి ఏంటంటే మనకి కరోనా యొక్క తీవ్రత అంటే ఇది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి మనకి ఏంటంటే క్లాసెస్ క్యాన్సిల్ చేశారు. సో యాజ్ యూజువల్గా ఫిఫ్త్ సెమ్ లాగే మనకి ఏం చెప్పారంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పమన్నారు. ఓకే, అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రవీణ్ సారు నేను మన కామర్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉంటారు. మీకు అంటే కంప్యూటర్ కాకుండా మీకు తెలుసుకున్న ప్రవీణ్ సార్ తెలుసుకున్న సబ్జెక్ట్ ఏంటి, మనకి మేనేజ్మెంటు, ఇంకోటి ఏంటి మార్కెటింగ్ సార్ తీసుకున్నారు. నెక్స్ట్ ఆడిటింగ్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఆడిటింగ్ పేపర్ వచ్చి మనకి 100 మార్క్స్ అంటే 75కి, ఈవెంట్ మేనేజ్మెంట్ 50 మార్క్స్కి. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను ఈరోజు ఆడిటింగ్ చెప్తున్నాను. మీకు ఏంటంటే లెసన్ వైడ్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి చెప్తున్నాము. తర్వాత మనకి లేటర్ మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాబరేట్గా చెప్తాం. ఇప్పుడు మీకు రేపు నుంచి నేను ఏం చేస్తామంటే నోట్సెస్ కూడా చెప్తాం, లేదా మీరు మెటీరియల్ తీసుకుంటే మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాజ్ యువర్ విష్. సో ఒకరోజు నోట్స్ చెప్పి ఒకరోజు క్లాస్ చెప్పమంటే మీకు ఇదివరకు ఇట్లాగే ఒక ఫైనల్ ఇయర్ ఒకరోజు, సెకండ్ ఇయర్ ఒకరోజు వీడియో రిలీజ్ అవుతాయి. ఓకేనా? స్టే హోమ్, స్టే విత్ సేఫ్. ఓకే, మీరేమీ బయటకు రావద్దు, కరోనా వల్ల ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే మాస్క్స్ మాత్రం తప్పనిసరిగా వియర్ చేయండి, ధరించండి. ఓకే, కరోనా తోటి మటుకి మజాకు వద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అనకండి, బాయ్ ఫ్రెండ్స్ అనకండి. సో మొదలు పెడుతున్నాను, లెసన్స్ వినండి. ఆడిటింగ్. సో ఆడిటింగ్లో ఫస్ట్ క్వశ్చన్ పేరు ఏంటంటే డిఫైన్ ఆడిటింగ్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఏంటనమాట క్యారెక్టరిస్టిక్స్. తెలుగులో చెప్తే ఆడిటింగ్ నిర్వచించి దాని లక్ష్యాలు, ధ్యేయాలు. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, ధ్యేయాలు కూడా వస్తుంది. డెఫినేషన్ అంటే నిర్వచనం. అర్థమవుతుందా క్లారిటీగా? ఆడిటింగ్ నిర్వచనము, లక్ష్యాలు, ధ్యేయాలు. అంటే దీంట్లో మనకి ఏంటంటే డెఫినేషన్ అంటే ఒకటి, ఇక్కడ ఆడిటింగ్ లక్ష్యాల్లో 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ వస్తాయి. ఇక్కడ అంటే 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అనుబంధ లక్ష్యాలు, ప్రధాన లక్ష్యాలు. అర్థమైందమ్మా? ప్రధాన లక్ష్యాలు వేరు, అనుబంధ లక్ష్యాలు వేరు. ఫస్ట్ ఆడిటింగ్ డెఫినేషన్ చూడండి. ఆడిటింగ్ అంటే అర్థం ఏంటంటే ఆడిటింగ్ అను పదము అడైర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అంటే ఆడిటింగ్ ఆర్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ఎ వర్డ్, లాటిన్ వర్డ్ ఏంటనమాట అడైర్. ఇక్కడ అడైర్ మీన్స్ ఏంటంటే వినడము అని అర్థం. ఆడిట్ అవసరము, అడైర్ అనే పదము లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఇక్కడ అడైర్ అంటే ఏం చెప్పాను, టు లెర్న్, ఇయర్ అని వస్తుంది అనమాట అర్థం. ఇయర్ అంటే అర్థం ఏంటి, వినడం. లిజన్ అంటే నేర్చుకోవడం, అంటే విని నేర్చుకోవడం అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే పూర్వకాలంలో అంటే ఇన్ ఏన్షియంట్ డేస్, అంటే పూర్వకాలం అంటే అర్థం ఏమొస్తుంది, ఇన్ యాన్షియంట్ డేస్. వ్యాపార సంస్థలు అంటే బిజినెస్ ఫర్మ్స్, యజమానులు సంస్థలు నగదు దుర్వినియోగము, ఓకేనా, జరిగినట్లు అనుమానం వచ్చినప్పుడు, అంటే ఏంటనమాట ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సస్పెన్షన్ టు థెఫ్ట్ ద క్యాష్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి కమోడిటీస్, అటువంటి డౌట్ అరైజ్ అయినప్పుడు ఖాతా పుస్తకాలు తనిఖీ చేయడానికి టు వెరిఫై ద బుక్స్ ఒక వ్యక్తిని నియమించేవారు. అంటే ద బిజినెస్ పీపుల్స్ ఆర్ కింగ్స్ ఆర్ అపాయింటెడ్ బై వన్ పర్సన్. సచ్ పర్సన్ ఈజ్ ఏంటనమాట ఆడిటర్ అనమాట. అసలు జనరల్ సెన్స్లో ఆడిటింగ్ అంటే అర్థం ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తారు, అంటే మ్యాథ్స్ చేస్తారు, కామర్స్ చేస్తారు, యూ హ్యావ్ టు చెక్డ్ బై ద ఎవరనమాట మాస్టర్స్. దట్ ఈస్ కాల్డ్ ఏంటి, మన మాస్టర్స్ వెరిఫై చేస్తారు. దో వేరాస్ ఇన్ కంపెనీస్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఆర్ ప్రిపేర్డ్ అకౌంట్స్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ క్లరికల్ స్టాఫ్. ఓకే, దిస్ వాజ్ చెక్డ్ బై దోస్ ఆర్ who are appointed by authorized certified చార్టెడ్ అకౌంటెంట్స్ అన్నమాట. అంటే వాళ్ళు తనిఖీ చేస్తే దీన్ని ఏమంటారు అనమాట, ఆడిటింగ్ అంటారు. అర్థమైందండి? మీకు ఏం చెప్పాను అంటే పూర్వకాలంలో లెక్కల మీద అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి పూర్వానికి కంపేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు లెక్కలు చేసేస్తాము ఏమమ్మా, ఆ లెక్కలు చేసినవి కరెక్టా కదా ఎవరు చెప్తున్నారు, మాస్టర్స్ చెప్తున్నారు. అంటే మీ ప్రవీణ్ సార్ అయి ఉండొచ్చు, స్వామి గారు అయి ఉండొచ్చు, సత్యనారాయణ గారు అయి ఉండొచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ మాస్టర్స్ సార్ అంటే ఎస్బీఆర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అయితే గవర్నమెంట్ లెక్కలు చేస్తుంది, అంటే ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు లెక్కలు చేస్తున్నాయి. ఈ లెక్కల్ని కరెక్ట్ చేయాల్సిన
రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆడిటర్స్. ఆడిటర్స్ మీన్స్ దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ బై చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ అండ్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ఫెలోషిప్ ఇన్ బార్ అసోసియేషన్ ఆఫ్ లా ఏంటనమాట చార్టెడ్ అకౌంటెంట్. ఓకేనా? వాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట? ఆడిటర్స్ చేస్తారు. ఇంతకీ మీకు ఏం చెప్పాను? ఆడిటింగ్ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది? లాటిన్ వర్డ్ అడైర్ అనే పదం నుంచి ఉద్భవించింది. అడైర్ అంటే అర్థం ఏంటి? వినడము. వినడం అంటే అర్థం మనకి పూర్వకాలంలో అంటే ఇన్ గుడ్ ఓల్డ్ ఇన్ ఏన్షియంట్ డేస్ మనకి ఏదైనా అనుమానం వచ్చినా, సస్పెన్షన్ వచ్చినా, లెక్కలు డౌట్ వచ్చినా ఒక వ్యక్తిని నియమించేవాడు. అంటే హీ డిడ్ నాట్ కంప్లీటెడ్ సిఏ అప్పట్లో అయితే. ఇప్పుడు సిఏ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రాజుగారే ఒక వ్యక్తిని నియమించేవారు అనమాట. అర్థమైందా? ఈ విధంగా నియమించే వ్యక్తిని ఏమనేవారు? ఆడిటర్ అనేవారు. ఓకేనా? ఆడిట్ ఖాతా పుస్తకాల్లో రాసిన సిబ్బందిని పిలిపించి ప్రశ్నించి వారు చెప్పేది సాధారణంగా విని వారి అభిప్రాయాలను తెలుసుకునేవారు. అంటే టు రీకాల్ ద క్లర్కల్ స్టాఫ్ అండ్ ఎవరన్నమాట? హైయర్ అఫీషియల్స్. వాళ్ళని పిలిపించి అందులో డౌట్స్ ఉంటే క్లారిఫై చేయించుకునేవారు. ఎవరైతే పిలిచారో దేనికి? ఈ సభకి, అంటే ఒక కాన్సెప్ట్కి పిలిచేవారో వాళ్ళందరూ వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా కేవలము నగదు వ్యవహారానికి మాత్రమే దానిని విచారణ తనిఖీలు, అందువల్ల కేవలం ఆడిట్ మాత్రమే గుర్తింపు రూపొందింది. అంటే వీళ్ళు ఏం చేశారు అనమాట? మనకి దెర్ ఆర్ 2 types of transactions are there. One is cash transaction and another one is credit transaction. So in good olden days they have checked only cash transactions. They do not bother about credit transactions. సో మనకి ఏం చేసేవారు? ఇదివరకు పూర్వకాలంలో నగదు వ్యవహారాలనే తనిఖీ చేసేవారు. ఇవి రాను ఏమయ్యాయంటే డెవలప్ అయిన తర్వాత నాట్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ బట్ ఆల్సో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. దానికి బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్లో 3 రకాల ఆడిటింగ్ చేస్తారు. దాన్ని ఎన్పిఏ క్లాసిఫికేషన్ అంటారు. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అర్థమైందా? డే వైజ్ క్యాష్ బుక్ చూస్తారు. నెక్స్ట్ డెటాస్ లెడ్జర్ చూస్తారు, క్రెడిటార్స్ లెడ్జర్ చూస్తారు. ఇవన్నీ చూస్తారు అన్నమాట. నెక్స్ట్ దీన్ని డెఫినేషన్ అంటారు అన్నమాట. అంటే మీరు ఎగ్జామ్లో ఒక్క ముక్క రాస్తే సరిపోద్ది. ఏమనంటే ఆడిటింగ్ అంటే ఈ పదము అడైర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అడైర్ అంటే అర్థము వినడము లేదా నేర్చుకోవడం అని అర్థము. పూర్వకాలంలో ఏం చేసేవారు? వ్యాపార సంస్థలో ఆడిటర్స్లు ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తి చేత లేదా ఒక రాజ్యసభలో కొలుగులో ఒక వ్యక్తిని నియమించి ఆ జమానాకి సంబంధించిన ఆ దివాన్కి సంబంధించిన లెక్కలన్నీ ఒక వ్యక్తి చేత చెప్పించుకుని వాళ్ళు ఆ విని అందులో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కింద గుమస్తాలను కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళ క్లారిఫికేషన్ తీసుకునేవారు. వీళ్ళందరూ ఇతని తరపున రిప్రజెంటేటివ్గా చెప్పేవారు అన్నమాట. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆడిట్. ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? ఆడిట్ పరిధి. ఆధునిక కాలంలో వ్యాపార సంస్థల పరిమాణం పెరిగి వ్యాపారం సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఇన్ మోడర్న్ బిజినెస్ అట్మాస్ఫియర్ ఇన్ డే టు డే ద బిజినెస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై డే టు డే ఏంటన్నమాట? లైఫ్. మన తెలుగులో చెప్తే మన రోజువారీ జీవితంలో ఇవాళ మనకి ఒక టీవీ ఆన్ చేయండి. ఫర్ సపోజ్ ఇఫ్ యూ గో త్రూ ద మనసు మమత సీరియల్, కార్తీక దీపం, ఆరణి కుమారి దీపం అని వస్తుంది కదా. దట్స్ ఇన్ సీరియల్. సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ దర్. వాషింగ్ పౌడర్ నిర్మా, మా ఎవరు చేసుకున్న కర్మ, లేకపోతే ఉజాలా, నెక్స్ట్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఏంటంటే కంపెనీస్. అర్థమైందా? అంటే ఇవాళ మనం టీవీ వెంటనే ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఏంటన్నమాట? కార్పొరేట్ కంపెనీస్ అన్నమాట. అంటే మన టీవీ ప్రపంచాన్ని, టీవీ మీడియాని నడిపిస్తున్నది ఎవరు? సో ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఓకేనా? ఇవి విపరీతంగా పెరిగాయి. అందువల్ల ఆడిట్ నగదు వ్యవహారాలకు పరిమితం కాకుండా చేస్తే సరిపోదు. అంటే వీ షుడ్ నాట్ కన్ఫర్మ్ ఓన్లీ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ బట్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, డెటాస్ లెడ్జర్స్, క్రెడిటార్స్ లెడ్జర్స్ అండ్ సో మెనీ లెడ్జర్స్ ఆర్ టు చెక్ అవుట్ అనమాట. ప్రభుత్వం ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశము వ్యాపార సంస్థల ఆస్తి అప్పులు బట్టి యథాన్యాయ స్థితిని తెలుసుకోవడం. అంటే ద లయబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు అసర్టైన్ ద కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్స్. అంటే హౌ మెనీ ఎసెట్స్, అంటే మన ప్రవీణ్ సార్ చెప్పినట్టుగా క్లారిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అంటే అర్థం ఫిక్స్డ్ అసెట్స్. మీకు ఆల్రెడీ మేనేజ్మెంట్లో చెప్తున్నారు కదా, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇంకా ఏం చెప్తున్నారు? లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే గుడ్ విల్, మీరు అవి చెప్తున్నారు కదా. ఫిక్టిషియస్ అసెట్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా. అది లయబిలిటీస్లో ఏం చెప్తున్నాం? లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఇంకా ఏం చెప్తున్నారు? నెక్స్ట్ దీర్ఘకాలిక అప్పులు అని చెప్తున్నారు కదా. అంటే తెలుగులో చెప్తే ఏంటనమాట? ఆస్తులు, స్థిరాస్తులు, ప్రస్తుతాస్తులు, కృత్రిమ ఆస్తులు. అప్పుల్లో చెప్తే ఏంటయ్యి ఏమంటున్నారు? ఫస్ట్ వాటా మూలధనము మరియు రిజర్వ్, దాన్ని షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటారు.
తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటిలన్నీ యొక్క యథాన్యాయ స్థితి అంటే వాట్ డూ యూ మీన్ కరెక్ట్ అండ్ యాక్యురేట్ పొజిషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అనమాట. అవి తెలుసుకోవడానికి అవి నిజంగా చూపిస్తున్నారా లేదా అంటే ఏంటనమాట, మనకి సార్ ఏం చెప్తున్నారు, అసెట్స్లోంచి ఏం చేస్తున్నాం మనం, ఫిక్స్డ్ అసెట్ తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఏదో మిషనరీ తీసుకున్నాం, దాంట్లోంచి డిప్రిషియేషన్ 10,000 తీసేస్తున్నాం. అంటే డిప్రిషియేషన్ కరెక్ట్గా అసెప్టెన్స్ చేశారా లేదా, అమౌంటైజేషన్ చేశారా లేదా. అమౌంటైజేషన్ మీన్స్ దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారా లేదని మనం చేయవలసిన బాధ్యత ఎవరిదనమాట, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, దట్ పర్సన్ విల్ బి ఆడిటర్ అనమాట. ఓకే, వ్యవహారాలను పూర్తిగా చేస్తున్నారా లేదా మొదలైన వాటిని పరిశీలించి అవసరమైన వివరణలు కోరి తన అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో సమర్పించడాన్ని ఆడిట్ యొక్క ముఖ్య విధి. అంటే ఇవన్నీ ఏం చేయాలన్నమాట, సమ్మరైజ్ చేసి వాటిని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఒక రిపోర్ట్, క్లీన్ రిపోర్ట్ టైప్లో ఆడిటర్ ఎవరికి ఇవ్వాలన్నమాట, ఒకటి పేపర్స్ వాళ్ళకి ఇవ్వాలి, పబ్లిషర్స్కి ఇవ్వాలి, నెక్స్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, పేరోల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. ఇది ఆడిటింగ్ యొక్క పరిధి. నెక్స్ట్ ఆడిట్ నిర్వచనంలో కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు చెప్తున్నాను చూడండి. ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అది నేర్పరితనంగా విమర్శనాత్మకంగా చూడటాన్ని ఆడిటర్ అంటారు. అంటే మనకి ఏంటన్నమాట, ప్రతి పని క్రిటిసిజం ఉంటుంది అండ్ ఎవ్రీ టాస్క్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద క్రిటిసిజం అనమాట. అంటే ఉదాహరణకి మనకి ఎకనామిక్స్లో రాబిన్స్ నిర్వచనం ఇచ్చారు, యాడమ్ స్మిత్ నిర్వచనం ఇచ్చారు, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా నిర్వచనాలు ఇచ్చారు. అలాగే మనకి అకౌంటెన్సీలో మనకి ఏంటంటే ఆర్ఎల్ గుప్తా అని వీళ్ళందరూ పబ్లిషర్స్. అసలు మనకి మదర్ ఆఫ్ అకౌంటెన్సీకి నిర్వచనం ఇచ్చిన ఎవరమ్మా, ఏమైనా ఐడియా ఉందా? అది నాకు రేపు చెప్పండి. ఓకే, ఇవన్నీ బోల్డంత మంది మనకి సంపదకి వాటికి అలాగే ఎకనామిక్స్లో నిర్వచనాలు ఇచ్చారో అలాగే మనకి అకౌంటెన్సీలో కూడా నిర్వచనాలు ఇచ్చారు. కాబట్టి ఈ నిర్వచనాలు కరెక్టా కాదా అంటే మనం సమరైజ్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. ఆధునిక కాలంలో దీనివల్ల ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వలేము. అయితే మనకి చాలా ఆడిటింగ్లో ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే మ్యాంట్ గోమరీ. నిర్వచనం పేరేంటి, మ్యాంట్ గోమరీ. అర్థమవుతుందా? అంటే అకార్డింగ్ టు మ్యాంట్ గోమరీ అంటే మ్యాంట్ గోమరీ నిర్వచనం ప్రకారము ఆర్థిక వ్యవహారాలు అంటే అర్థం ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఉదాహరణకు నువ్వు ఒక స్నానం చేసావు మార్నింగ్, దట్ ఈస్ నాట్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. బట్ నువ్వు స్నానం దేంతో చేసావు, లక్స్ తోట, లిరిల్ తోట, బేబీ సాఫ్ట్ తోట, దేంతో చేసావో ఆ సబ్బు కొనుక్కున్న చూడు, అక్కడి నుంచి నీ రియల్ లైఫ్లో అకౌంటెన్సీ మొదలవుతుంది. అంటే ఉదాహరణకి పేస్ట్ కొనుక్కుంటున్నావు, కాల్గేట్ కానీ ఇవన్నీ చేస్తున్నావు కదా, వీటినే నువ్వు స్నానం చేయడం అనేది ఆర్థిక వ్యవహారం కాదు. నువ్వు స్నానానికి సబ్బు కొనుక్కున్నావు కదా, దట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇందాకని చెప్పాను కదా, అకౌంటెన్సీలో కూడా ఒక నిర్వచనం ఇచ్చారని చెప్పాను. మీకు రేపు వరకు ట్విస్ట్ ఇచ్చాను, మీరు టెన్షన్తో చచ్చిపోవద్దు. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, దాని పేరు లోకా ఫాసియల్. అంటే మన డబుల్ ఎంట్రీ సిస్టమ్కి నిర్వచనం ఇచ్చిన పేరు ఏంటనమాట, మన అకౌంటెన్సీ ఫాదర్ ఆఫ్ అకౌంటెన్సీ ఆయన ఏమంటారన్నమాట, డబుల్ అకౌంటింగ్కి ఫాదర్ ఆఫ్ అకౌంటెన్సీ ఎవరనమాట, లోకా ఫాసియల్ ఆయన అని మనకు నిర్వచనం ఇచ్చారన్నమాట. అలాగే ఆడిటింగ్లో మ్యాంట్ గోరీ ఆయన నిర్వచనం ఇచ్చిన ప్రకారం ఆర్థిక వ్యవహారాలు వాటి ఫలితాలకు సంబంధించిన యథార్థతను కొనుక్కోవాలి. అంటే టు అసర్టైన్ ద కరెక్ట్ అండ్ యాక్యురేట్ పొజిషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్స్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్స్. అంటే అర్థం ఆస్తులు పెట్టి కానీ లాభ నష్టాల ఖాతా లేదా వర్తకపు ఖాతా ఆస్తులు పెట్టాక యథాన్యాయ స్థితిని తెలుసుకోవాలి. ఇంకొక విషయం, పుస్తకాలను రికార్డు క్రమపరిచిన పరిశీలన ఆడిటింగ్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు లక్షణాలు నేను చెప్తున్నాను, క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను చూడండి. ఒకటి లక్షణాలు చెప్పాను, అనుబంధ చేయాలి చెప్తున్నాను చూడండి. లక్షణాల్లో పద్దులు పుస్తకాల్లో తప్పులు ఉన్నవి లేనివి తెలుసుకోవాలి. అంటే మనం రాసిన జనరల్ ఎంట్రీస్లో కానీ పోస్టింగ్ ఆఫ్ లెడ్జర్స్లో కానీ మనం ఏం చేయాలన్నమాట, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్. మీకు మనకి సార్ చెప్పేవారు, ఎవరంటే స్వామి సార్ ఉండేవారు కదా, ఆయన చెప్పేవారు మీకు తప్పులు సవరణాలు చాప్టర్కి చెప్పారు, గుర్తుందా? ఈ తప్పుల సవరణలు ఏమొస్తాయి అనమాట మనకి, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. అంటే తెలుగులో ఏంటి, వదిలివేయడం వల్ల తప్పులు, ఆవర్జన తప్పుకొని చేయడం, చిట్టబద్ధం తప్పుగా రాయడం, అంటే సిద్ధాంతపరమైన దోషాలు. అంటే ఉదాహరణకి రోడ్డుకి మనం ఎడం పక్కనే నడవాలని మనకు రూల్ ఉంది, కానీ కుడి పక్కన నడిచి యాక్సిడెంట్ అయితే నో పర్సన్ కెనాట్ రెస్పాన్సిబిలిటీ సచ్ ఏ టైప్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. సపోజ్ నువ్వు ఒక మన ఎవడో తారక ప్రవీణ్ గడే ఉన్నాడు, ఎవడో ఒకడు, లేకపోతే ఎవడో మన భానుగడు ఉన్నాడు,
నీ థర్డ్ బీకామ్. ఆడ ఒక అమ్మాయిని చూస్తా ఎడిపోయాడు, రూడ్కి కుడి పక్కకి వెళ్ళవలసిన ఎడం పక్కన వెళ్ళి చిన్న యాక్సిడెంట్ చేశాడు. మరి కూలీల రెస్పాన్సిబిలిటీ, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు. బికాస్ ఇట్స్ ఎర్రర్ ఆఫ్ ఏంటనమాట, ఏంటి సిద్ధాంతపరమైన తప్పు అంటారు. అంటే రోడ్డుకి డివైడర్ దాటి ఒక పక్కనే కుడి పక్కనే వెళ్ళాలి, కానీ ఎడం పక్కన కూడాడు అంచేత గానుగాడు. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. అంటే ఇవన్నీ ఎటువంటి తప్పులు అనమాట, ఇవి సిద్ధాంతపరమైన తప్పులు, వదిలివేయడమైన తప్పులు. ఇటువంటి తప్పులన్నీ కూడా చూడవలసిన బాధ్యత ఎవరిది? ఆడిటర్ గారిది. నెక్స్ట్ రెండోది, ఆస్తప్పులు పట్టి లాభ నష్టాల కథ పుస్తకాలను తయారు చేసేటప్పుడు సరిగా తయారు చేసింది లేనిది తయారు చేసుకోవాలి. అంటే ఉదాహరణకి వర్తపు ఖాతా వేశారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేశారు. ఇప్పుడు జీతాలు వేతనాలు అనే పాయింట్ ఎక్కడ పడద్దమ్మా చెప్పండి? అది లాభ నష్టాల ఖాతాలో పడాలి. అదేంటి? కానీ మీరు వర్తపు ఖాతా వేశారు, కానీ ఏమవుద్ది? ఫైనల్ అకౌంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ అటువంటి తప్పుని ఏమంటారనమాట? సిద్ధాంతపరమైన తప్పు అంటారనమాట. అంటే ఎర్రర్స్ బై కాంపెన్సేటింగ్ అంటారు. ఇట్లా ఏమంటారనమాట? సిద్ధాంతపరమైన తప్పు కాదు, సరిపెట్టే తప్పు అంటారు. సరిపెట్టే తప్పు అంటే అర్థం ఏంటి? నువ్వు వర్తపు ఖాతాలు వేసినా నిక్క లాభం ఒకటే వస్తుంది, లాభ నష్టాల ఖాతాలు వేసినా నిక్క లాభం ఒకటే వస్తుంది. కానీ ఏమవుద్ది? దాన్ని ఏమంటారు అనమాట? పోస్టింగ్ తప్పు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావ్ టు పోస్టెడ్ ట్రేడింగ్ అకౌంట్ మీరు ఎక్కడ వేసారనమాట? జీతాలు వేతనాలు అంటే లాభ నష్టాల ఖాతాలు వేయాలి, వేతనాలు జీతాలు అంటే వర్తపు ఖాతాలు వేయాలి. మీరు ఒకదానికి ఒకటి వేస్తే దాన్ని ఏమంటారనమాట? సరిపెట్టే తప్పు అవుద్ది, కానీ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోద్ది, కానీ అది ఏమవుద్ది అనమాట? సరిపెట్టే తప్పులు అవుతాయి. ఇటువంటి తప్పులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరిదనమాట? ఆడిటర్ గారిది. నెక్స్ట్, ఆస్తప్పులు బట్టి వ్యాపార సంస్థ యథార్థిక ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేది లేనిది తెలుసుకోవాలి. అంటే మనం ఓవర్ ఎగ్జాగరేషన్ కోసం, టు అవాయిడ్ ద ట్యాక్స్ని ఎగ్గట్టడం కోసం మనం ఏంటనమాట, అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే డిప్రిసియేషన్లు ఇవన్నీ కూడా ఎక్కువ చూపించేసి ఎక్కువ లాభాలని తక్కువ లాభం చూపించి ట్యాక్స్ ఎగ్గట్టకూడదు అనమాట. ఉదాహరణకి 10,000 వస్తున్న తరుగుదల 20,000 వేస్తే ఏమవుతుంది? ఆస్తి యొక్క యథార్థంగా చూపిస్తుందా? చూపించట్లేదు. అంటే కరెక్ట్గా అసెట్స్ని వాల్యూ చేశారా లేదా, కరెక్ట్గా గుడ్ విల్ వాల్యూ చేశారా లేదా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఎవరు? ఆడిటర్ గారు అన్నమాట. అంటే ఆడిటర్ యొక్క బాధ్యత. నెక్స్ట్, లాభ నష్టాల ఖాతా అని ఖచ్చితమైన నిర్వహణ ప్రతిఫలాన్ని వెల్లడి చేస్తున్నది లేనిది తెలుసుకోవాలి. అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కరెక్ట్ ప్రాఫిట్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఖాతా పుస్తకాల్లో అంకగణిత ఖచ్చితత్వాన్ని, వ్యాపార వెనుక దాగిన నిజాలను పరిశీలించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఖాతా పుస్తకాల అంకగణిత ఖచ్చితత్వం అంటే అర్థం ఏంటనమాట? అర్థమెటికల్ యాక్యురసీ. మనకి ఏం కావాలి ఇక్కడ? అర్థమెటికల్ యాక్యురసీ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏంటనమాట? లక్షణాలు. నెక్స్ట్, ఇక్కడ మనకి ఇంక రేపు చెప్పబోయేది ఏంటంటే ఆడిటింగ్ జేఎల్ చెప్తాను. జేఎల్ అంటే అర్థం ఏంటనమాట? అనుబంధ జేఎలు, ప్రధాన జేఎలు. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ దర్ ఇస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ 9502713746. నెక్స్ట్, మీరు మెటీరియల్ కొనుక్కున్నది లేదా నాకు చెప్తే, ఫోన్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ మెటీరియల్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే నోట్స్ ఇస్తా, ఒక రోజు మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా 2 సబ్జెక్టులు నేను యాజ్ యూజువల్గా ఇన్ టైంలో మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.